ఇండియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో నాన్ వెజ్ వివాదం, భక్తుల ఆగ్రహం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీ విరాళాలు. అందశ్రీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ. వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్. నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారి ప్రసంగం. కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడమని, మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఉత్సవాల కార్యక్రమాన్ని, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ, జ్ఞానాన్ని వెలిగిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి ఈ సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలషిస్తూ ఉంది. ఈనాడు మీరు అనేక ప్రాంతాల నుంచి ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ, ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి, కుటుంబ సమేతంగా ఆహ్వానించినందుకు భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులు నరేంద్ర చౌదరి గారు కేవలం వార్తల్ని వార్తలుగా చూపించడమే కాదు, భక్తి టీవీతో కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కోట్ల మంది ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాన్ని వీక్షించే విధంగా భక్తి టీవీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న మీ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం, అభినందించదగినటువంటి కార్యక్రమం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే కాకుండా మనం చేసే ఈ కార్యక్రమాన్ని
ఇళ్లల్లో కూడా ఉండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దీన్ని వీక్షిస్తూ ఉన్నారనే సంగతి మీ అందరికి కూడా తెలియదు కాదు. ప్రతి సంవత్సరం వారు నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలతో, సౌఖ్యాలతో, సౌభాగ్యాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి ప్రగతి కార్యక్రమాలకు కూడా మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుండి వారణాసిలో పర్యటిస్తున్న మోదీ బనారస్ నుండి ఖజురహో, లక్నో నుండి సహరన్పూర్, ఫిరోజ్పూర్ టు ఢిల్లీ, ఎర్నాకులం టు బెంగళూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ सम्मानित करें। और वो स्वर्णिम घड़ी आ गई जबकि भारत के यशस्वी माननीय प्रधानमंत्री जी के द्वारा हरी झंडी दिखाकर बनारस से 4 नई वंदे भारत एक्सप्रेस बनारस खजुराहो, एर्नाकुलम बेंगलुरु, फिरोजपुर से दिल्ली और लखनऊ से सहारन वंदे भारत एक्सप्रेस ट्रेन सेवाओं का एक साथ शुभारंभ किया गया है। आइए जोरदार तालियों के माध्यम से इन सौभाग्यशाली क्षणों का स्वागत अभिनंदन करें। भारत माता की, भारत माता की, भारत माता की। आज भारत के रेल इतिहास में एक और स्वर्णिम अध्याय जुड़ गया है। जोरदार तालियों से इन ऐतिहासिक क्षणों का अभिनंदन करें। यह क्षण केवल नई ट्रेन सेवाओं का आरंभ नहीं, बल्कि आत्मनिर्भर भारत की दिशा में बढ़ता एक और सशक्त और आत्मनिर्भर कदम। కాలేజ్ యాజమాన్యాల తాటతోలు తీస్తారా? తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్ళపైన మీ వీరంగమా? మాట తప్పింది మీరు, అందుకే వాళ్ళు కాలేజీలు బంద్ చేశారు. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా సీఎం మాట్లాడుతున్నారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన కాలేజ్ యాజమాన్యాల తరపున మేము పోరాడుతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు నేను కౌన్సిల్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిండ్రు. 2025 సంవత్సరంలో ప్రతి నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా వాళ్ళది? ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం, మీరు సింబాలిక్ గా 1-2 డేస్ బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా, కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్.
గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించి ఇంజెక్షన్ చేసి కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించిన ముఠా. బాలుడు కేకలు వేయడంతో కారులో నుండి దించేసి పారిపోయిన దుండగులు. వరంగల్ జిల్లా కేంద్రంలోని మిల్స్ కాలనీ సమీపంలో గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించుకుని కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించిన దుండగులు. బాలుడు కేకలు వేయడంతో వదిలేసి పారిపోగా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు. ప్రాంక్ వీడియో కోసం చేశారని అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అలా చూసినావా నేను పడకపోయిన వాళ్ళు? ఏ కార్లో వచ్చిళ్ళు? ఎంతమంది వచ్చారు కార్లో? మీరెంతమంది ఉన్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? రామస్వామి గ్రౌండ్ లో ఆడుతున్నావా? ఎన్ని గంటలకు వచ్చిళ్ళు వాళ్ళు? 2 గంటల నుంచి ఎన్ని గంటలు తిప్పిళ్ళు కార్లో? ఆడుకుంటా అర్ధగంట సేపు వాళ్ళు అది తిప్పుకున్నారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒకరు అడిగిండు. నా ఫ్రెండ్ ఒకరు ఎక్కినప్పుడు మిగతా అందరం ఎక్కినప్పుడు నా చేపు పడ్డ డోర్లల్లా. అది నా దిగిన ఒకడు కాళ్ళ వేయండి. వాళ్ళు ఏం చేసినా తెలియదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కార్లోనే ఉన్నాడా? లేడు. ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టారు. మళ్ళొక్కని పట్టుకోవేళ్ళు వదిలిపెట్టారు. నేను పోయినప్పుడు గుడ్డ కాంచి తిప్పింది. అందరికి వేసినట్టున్నది ఇంజక్షన్. ఒకరిని ఎక్కించుకొని దించిళ్ళు. ముగ్గురినే ఎక్కించుకున్నారు. ఇంకా ముగ్గురు ఎక్కమంటే వాళ్ళు ఎక్కలే. ఆ ముగ్గురిని మాత్రం తిప్పిళ్ళు. ఏమన్నారు మిమ్మల్ని తిప్పుకుంటే? ఏమన్నారు కార్లో? కిడ్నీ దొరికింది అని ఒక అంగులు చెప్పిండు. కిడ్నీ దొరికిందని చెప్పిండా? అంటే ఆ అవతల ఆయన ఏమన్నాడు తెలియదు కానీ మళ్ళా సరే సరే అన్నాడా? మళ్ళా దింపు వేయండి. ఇదివరకు ఆయన ఎక్కడ మన వరంగల్ ఇక్కడ చూసినావా? మీ ఇంటి దగ్గర ఎప్పుడు చూడలే? ఇట్లా మెడలోంచి ఏదో చేసినట్టు ఇట్లా చూసేటప్పుడు మెడల్ ఇట్లా వచ్చిందా చెప్పు. మంచి సుదేశిల్లా సల్లు అన్నది నీకు. మత్తు ఏమన్నా వచ్చిందా? నిద్రపోయినట్టు అనిపించిందా? ఏం వాసన? ఫ్లవర్ వాసన వచ్చిందా ఇచ్చేటప్పుడు? సెంట్ అని చెప్పిల్లా? ఇప్పుడు దింపేటప్పుడు తెప్పిల్లా? ఏం పేరు నీ పేరు? ఎన్నో తరగతి చదువుతాను? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూలు. ఇంటి పేరు చదువుతా చెప్పు. పేరున శ్రీశాంత్. ఎన్ని సంవత్సరాలు నీకు? 10. ఇక్కడున్న బెటాలియన్ పోలీసులు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల ముందు ఏక్ పోలీస్ విధానం తెస్తామని చెప్పి పోలీసులను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మీకోసం నిరసన తెలిపిన మీ కుటుంబ సభ్యుల మీద లాఠీ చార్జ్ చేయించి మీతోటి ఉద్యోగులను 30 మందిని సస్పెండ్ చేశాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి యూసఫ్గూడ బెటాలియన్ పోలీసులకు మాత్రమే పెండింగ్ ఉన్న జీతాలు వేశాడు. ఇలాంటి అరాచకపు ప్రభుత్వానికి అండగా ఉండొద్దని పోలీసు అన్నలను విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రమంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు. మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో. 30 మందిని సస్పెండ్ చేయించిండు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు, మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు. ఇట్లాంటి మనిషిని నమ్ముదామా? మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా. హోం గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీస్ అన్నలను కూడా నేను అడుగుతున్నా, ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం. మధిర నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి 9 రోజులైన దోషులను పట్టుకోలేదు.
ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులే అని మేము చెప్తున్నాం. దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు అన్నారు. హత్య జరిగి 9 రోజులు అయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. పోలీస్ శాఖ వారు, హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం, దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు. మరి 9 రోజులైనా ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? సీఎం, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము చెప్తున్నాం ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది, కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత, కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఈ గ్రామస్తులదే కాదు, ఉప ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రిది అని చెప్తున్నాం. ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం. ఈ ప్రభుత్వాన్ని తేల్చుకునేదానికి కృషి చేస్తామని చెప్పేసాం. ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పాలిట్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి, ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం. జూబ్లీహిల్స్లో గట్టిగా కొడితే రేవంత్ రెడ్డి 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో తెలుస్తుంది. ఢిల్లీలో, నల్గొండ, ఖమ్మం లీడర్లు సీఎం కుర్చీ కోసం కత్తులు నూరుతున్నారు అని కేటీఆర్ అన్నారు. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళట, 3 ఏళ్లు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్లు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతుర్రట, ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతుర్రట. నల్లగొండోళ్ళు, ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారైతుర్రట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళట, 3 ఏళ్లు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్లు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతుర్రట, ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతుర్రట. నల్లగొండోళ్ళు, ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారైతుర్రట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. తిరుమలలో మాంసాహారం ఘటన భక్తుల్లో ఆగ్రహం రేపింది. అలిపిరిమెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు నాన్ వెజ్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవిత్రమైన ప్రాంతంలో ఇలాంటి చర్యలు ఎలా అనుమతించారంటూ భక్తులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై టీటీడీ తక్షణమే స్పందిస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సరసమ్మ, రామస్వామిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. వారిని తక్షణమే సేవల నుండి తొలగించి తిరుమల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్లు ట్వీట్లో తెలిపింది. కంప్లైంట్ నెంబర్ ఉండదు చూడండి, ఫోన్ చేయి కంప్లైంట్ నెంబర్ ఉండదు, ఫోటోలు చేస్తున్నా, వీడియో చేస్తున్నాం. బాగా కడగారం అయిపోయింది ప్రతిసారి. ఫోటో ఒకసారి సార్ గూగుల్ వాటర్ సార్, నేను టీటీడీ కుందనపల్లి గ్రామంలో గ్రామస్తులమందరము బూడిద లోడింగ్ విషయంలో సమావేశమయ్యాము. బీఆర్ఎస్ చిలుక ప్రసాద్, ఆరేటి గణేష్, చిలుక శ్రీనివాస్, ఎండి ఇన్నూస్ అనే వ్యక్తులు సింగరేణి ఉద్యోగి పెంచాల తిరుపతితో కలిసి డబ్బులు తీసుకొని గ్రామస్తుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. పెంచాలు తిరుపతికి, కుందనపల్లి గ్రామానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు గ్రామస్తుల మధ్య గొడవ పెడుతున్నాడు? రంగు ప్రశాంత్ అనే వ్యక్తి పెంచాల తిరుపతి బినామీగా అడ్డు పెట్టుకొని టెండర్లు ఉందని, మిషన్ పర్మిషన్ ఉందని గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం 2010 నుండి 2015 వరకు గ్రామ పంచాయతీకి ఉన్న వేలం అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేతో కలిసి పెంచాల తిరుపతి వేలం లేకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పెంచాల తిరుపతి బూడిద దోపిడీ చేశారు. ఏదే లేదు, ఎవరికి భయపడేదే లేదని అన్నారు. 10 మంది అన్నారు. కలెక్టర్ అమ్మ కూడా
ఇక్కడ అయోష్ కాడ భూమి అమ్ముకున్నారు. దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నది, లేదన్నది కాదు, ఉన్నది. ఉండి ఇట్లా ఏం చేసారు, ఇప్పుడు లేపుతారు. ఇదంతా మిషన్ వేరేటోళ్ళు పెట్టిర్రు, మనం పోవాలి. అదే ముచ్చట అప్పుడే చెప్పాలి కదా ఊరోళ్ళకు. చెప్పలే గ్రామస్తులను పోటీకి కాంగ్రెస్ వాళ్ళ వీనికి పోటీకి తీసుకొస్తాడు ఊరు అందరిని. మరి మేము ఏం చేసుడు, మేము ఎట్లా బతుకుడు, మేము ఎంత నష్టపోతున్నాం ఈ ఊరు గురించి. ఎవరికి 10 రూపాయలు ఈ వరకు తెలియదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు నడిపించిండు, 2 కోట్ల రూపాయలు అడగా పంచుకున్నాడు. ఎవరో 10 రూపాయలు పెట్టలే, మా సొమ్ము అంతా ఇట్లా చేసిండు. మరి అందరం బతకాలే కదా, అందరూ బతకాలి. ఇలా పేదోళ్ళు బాగా మందే ఉన్నారు. వేరేటోళ్ళను చేతులు కలిపి తీసుకొచ్చుకొని నువ్వు మామినికి 30 మందిని కూడా తీసుకొచ్చి లొల్లికి దిగిండు వాడు. ఇప్పుడు మాత్రం ఆ లొల్లికి దిగితే ఊపం. ఆయన ఇంటికాడ ధర్నా అవుతుంది, ఈ అన్న వాళ్ళ ఇంటికాడ కూడా ధర్నా అవుతుంది, నమస్కార ఇంటికాడ కూడా ధర్నా అవుతుంది. ఊపం అయినా కూడా అప్పుడు కూడా ఆయన 1 కోటి రూపాయలు ముట్టినాక ఆ మీటింగ్ కూడా మేము లేను. మరి వాస్తవంగా బూడిద లోడింగ్ ఇంటికి శివారు గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు మరియు గ్రామ పంచాయతీ గ్రామస్తుల ఉపాధి కొరకు వేలం ద్వారా బూడిద టెండర్ ఇచ్చినారు. 2010 నుంచి 15 వరకు గ్రామ పంచాయతీ ఉన్న వేలం అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమల సత్యనారాయణ కొడుకు అరుణ్ కుమార్ పెంచల తిరుపతి గ్రామ పంచాయతీ ఉన్న వేలం లేకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ కోరుకొండ చంద్ర కలిసి చేసుకుంటున్న సమయంలో మమ్మల్ని కావాలని ఇట్లా చేశారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. కౌశికారి కానీ తర్వాత పెంచాల తిరుపతి అయినా కోరుకొండ చంద్ర అయినా ఖబర్దార్ హెచ్చరిక చేస్తున్నాం. ఇక నుంచి మీ ఎంపీ కూడా నడవై ఏది ఉన్నా మీ గ్రామస్తులు అందరం కలిసి ఉంటాం, కలిసి చేసుకొని బతుకుతాం అనుకుంటున్నాం. కానీ కావాలని మీకు గేరస్ వాళ్ళను ఎగబెట్టి మా మీద మీరేదో చేసి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ మీది కూడా ఏది కూడా నడవది. నా పేరు నూనె సుజాత. మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం పనులు జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సుంది మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది. వాటర్ కానీ, ఇండ్లు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, రోడ్లు కానీ అన్నీ వేయించారు. ఇక బూడిద విషయానికి వస్తే మాత్రం మా ఇల్లు కట్ట కిందనే ఉంటుంది. కొంతమంది తినడానికి ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తులు మా ఊరిని మోసం చేయడానికి జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం నుంచి బూడిద విషయంలో తింటూనే ఉన్నారు. ఇప్పుడు మా ఊరికి కావాలి, మాకు ఏమీ జరుగుతలేదు, ఈ బూడిద వల్ల రోగాలు వచ్చి కిడ్నీలలో రాళ్ళు వచ్చి అట్లా మేము ఎంతో సఫర్ అవుతున్నాము. చిన్నపిల్లల కాంచి అందరూ సఫర్ అవుతున్నారు. దయతలిసి మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తి ఇంకా ఇంకొకరు ఎవరు కౌశిక్ అన్న గారు మీకు కూడా దయచేసి చెప్తున్నాం, మీరు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం మీ ఇంటికి వచ్చి ధర్నా చేయడం ఉంటుంది. ఖబర్దార్ మర్యాదగా చెప్తున్నాం. చెప్పినట్టు వినండి, లేకపోతే మా గ్రామస్తులంతా వచ్చి మీ ఇండ్ల మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఇక మేము చెప్పే తీరైతే చెప్తున్నాం, ఇక మీద మీ ఇష్టం. అలా బూడిద విషయమై మన గ్రామస్తులు అందరం దాటిగా ఉండి ఫైటింగ్ చేస్తుంటే ఇదే కుందనపల్లి బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ కొంతమందిని పట్టుకొని కుందనపల్లి టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులారా ఇక ముందు అయినా కూడా మా వెనక రండి, మీకు ఏదైనా కూడా మన ఊరి విషయానికి మేలు జరిపిస్తామని జక్కునారాయణ గ్రామాధ్యక్షులను కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామంలో ఆదివారం నాడు మరణం పోచమ్మ తల్లుల బోనాల జాతర చాలా ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు జనగామ గ్రామవాసులే కాకుండా ఇతర గ్రామవాసులు మహారాష్ట్ర నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పండుగ శాంతియుతంగా జరగడానికి కోటపల్లి సిఐ బన్సీలాల్ మరియు కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పోలీస్ బందోబస్తు చేసి బోనాల పండుగ శాంతియుతంగా ముగిసేలా చూశారు. ఇందులో ముఖ్య అతిథిగా గట్టు లక్ష్మణ్ గౌడ్ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.
మదన పోచమ్మ జాతరలో భాగంగా ఈరోజు బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు వేలల్లో భక్తులు రావడం జరిగింది. ఈ భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారు కూడా మా ఎస్ఐ గారు కావచ్చు, మా సిఐ గారు కావచ్చు, ఏసీబీ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు అలాగే నిన్న రథాలోత్సవం కావచ్చు, మొన్న అక్కడ మన గంగస్నానం నాడు జరిగిన నాడు కూడా కావచ్చు, ఆనాడు కూడా మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత విజయంగా ఇంత విజయోత్సవంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.